నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలులో జరిగే ఇస్తమా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి। పద్మావతి నగర్లో నూతన ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ను ప్రారంభించిన ఆర్డీఓ రామచందర్ రెడ్డి। రైతు సమస్యలు తీర్చాలని కోరుతూ ధర్నా నిర్వహించిన ఏపీ రైతు సంఘం। యువ పారిశ్రామికులకు అవగాహన సదస్సు నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక సంస్థ। డిసెంబర్ 7వ తేదీన ప్రథమానందేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి లక్ష గాజుల అలంకరణ। శ్రీ కాళికాంబాదేవి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన ఆలయ అధికారులు। కర్నూలులో జరిగే జాతీయ ఇస్తమా ఏర్పాట్లను నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు। డిసెంబర్ 8, 9, 10వ తేదీలలో కర్నూలులో జరిగే జాతీయ ఇస్తమా ఏర్పాట్లను నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఈ ఇస్తమా కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు, నేతలు, ముస్లిం మైనారిటీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు। ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు హాజరై జయప్రదం చేయాలని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కోరారు। ఈరోజు నన్నూరు ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పవిత్రంగా జరగబోతున్న ఇస్తమా కార్యక్రమానికి అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయో చూడడానికి రావడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది। దాదాపుగా 20 లక్షల మంది దాకా ఇక్కడికి దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారని చెప్పడము, ఇక్కడ వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలు అన్నిటికీ కూడా ఈరోజు ఫెసిలిటీస్ అన్ని బాగా చేస్తున్నారు। ప్రభుత్వం తరఫు నుంచి కూడా 10 కోట్ల రూపాయలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది। మన జిల్లాలో ఉన్న పెద్దలు కానీ నాయకులు అందరూ కూడా దానికి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా, ఎటువంటి ప్రోత్సాహం కావాలన్నా కూడా ఇప్పటికే చాలాసార్లు రావడం కానీ ఇక్కడికి అంతా చూడటం, ఇక్కడ పెద్దలతో మాట్లాడడం కూడా జరిగింది। నిన్న అఖిలప్రియ గారు కూడా రావడము, అలాగే ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ, ఫరూక్ గారు కానీ, కే కిష్మూర్తి అంకుల్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరుండి చూసుకుంటున్నారు। అలాగే నంద్యాల నుంచి కూడా ఇక్కడ చేస్తున్న పనులలో నంద్యాల వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది। ఎటువంటి సహకారం కావాలన్నా మా తరఫు నుంచి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాను। నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఇండియన్ బ్యాంక్ వారి నూతన బ్రాంచ్ను ఆర్డీఓ రామచందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి ప్రారంభించారు।
ఇండియన్ బ్యాంక్ వారి నూతన బ్రాంచ్ నంద్యాల పద్మావతి నగర్లో ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ను ఆర్డీఓ రామసుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఇండియన్ బ్యాంక్ వారు 2వ బ్రాంచ్ను పద్మావతి నగర్లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకి ఇండియన్ బ్యాంక్ 2వ బ్రాంచ్ పద్మావతి నగర్ బ్రాంచ్ ఈరోజు నంద్యాలలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఓపెనింగ్ సందర్భంగా కమిషనర్ గారు, నేను, అలాగే డిఎం గారు, అందరం మేనేజర్ గారు రావడం జరిగింది. బ్యాంక్ బాగా స్పేసియస్గా ఉంది. రెండోది కొత్త ఫెసిలిటీస్ కూడా రావడం జరిగింది. అంటే సేమ్ మిషన్ నుంచి విత్డ్రాయల్, ఏటీఎం మిషన్ లాగా, అలాగే డిపాజిటింగ్ కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అలాగే లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో బ్యాంకు మంచి బిజినెస్ చేయాలని కోరుకుంటూ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన నంద్యాల పట్టణంలో ఇండియన్ బ్యాంక్ 2వ బ్రాంచ్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో ఈ బ్రాంచ్ ఇప్పుడు ఆర్డీఓ గారి చేతుల మీదుగా ఓపెన్ చేశారు. సో వీళ్ళ సేవలు అంటే మన నంద్యాలలో ఓన్లీ 2 బ్రాంచెస్ ఉన్నాయన్నారు. సో టోటల్ కూడా 7-8 ఉన్నాయని చెప్తున్నారు మన జిల్లాలో. సో వీళ్ళ సేవలు ఇంకా గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించాలని, సో వీళ్ళకు అంటే మంచి వాళ్ళ బ్యాంక్కి లావాదేవీలు బాగా జరగాలని, అలాగే ప్రజలకు కూడా అసౌకర్యం లేకుండా సో అన్ని రకాల సేవలు ఏవైతే మనకు బ్యాంకింగ్ సెక్టార్లో అన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయో అటువంటి సేవలన్నీ కూడా వీళ్ళు కూడా అలా పార్టిసిపేట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంకా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ బ్యాంక్ ద్వారా జరగాలని చెప్పేసి కోరుకుంటాము. ఈరోజు 2857వ బ్రాంచ్ అండి ఇండియన్ బ్యాంక్ది పద్మావతి నగర్లో ఓపెన్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఇది 11వ బ్రాంచి. ఇంకా 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాము. టోటల్గా ఈ కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, అమరావతి జిల్లా వచ్చి అమరావతి జోన్ ఇది. బ్యాంక్ మొత్తం మీద 2857 బ్రాంచ్లు, 9500 కస్టమర్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పోయిన మార్చి సంవత్సరంలో ఇండియన్ బ్యాంకు, విజయ బ్యాంకు నెంబర్ 1, నెంబర్ 2 బ్యాంకులుగా నిలిచినాయి. ఈ 2 బ్యాంకులే ప్రాఫిట్ వచ్చింది. మిగతా బ్యాంకులందరికీ ఈ మార్చి 18లో ప్రాఫిట్ రాలేదు. మిగతా చాలా బ్యాంక్స్ పీసీఏలో ఉన్నాయి. ఈ 2 బ్యాంకులు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మన ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఉన్న వసతులు, ఫెసిలిటీస్ ఆర్డీఓ గారు చక్కగా విశదీకరించారు అందరికీ. మన నంద్యాల పుర ప్రముఖుల్ని ఈ బ్యాంకుని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. రైతుల సమస్యల కోసం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యలపైన ఢిల్లీలో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకు సంఘీభావంగా నంద్యాలలో రైతులకు మద్దతుగా దీక్ష చేస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ మద్దతు ధరకు పార్లమెంటులో చట్టం చేయాలని, రైతుల అప్పులు మాఫీ చేయాలని, 50 సంవత్సరాలు దాటిన రైతులకు 5000 పెన్షన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని సంఘ నాయకులు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు ఢిల్లీకి బయలుదేరారు. రేపు రామ్లీలా మైదానంలో రైతుల సమస్యలపైన, అదేవిధంగా రైతుల సమస్యలపైన పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు జరపాలని చెప్పి, రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో నిరసన జరుపుతా ఉన్నారు. అందుకు సంఘీభావంగా ఈరోజు నంద్యాలలో రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పి, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాము. కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ అందుకే ఈరోజు రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పి, రైతుల యొక్క బాధలు, కష్టాలు పార్లమెంట్ లో ప్రత్యేకంగా చర్చ జరిపి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. గురించి, ధరల గురించి, అక్కడ ఢిల్లీ పోయిన రైతుల గురించి అన్ని సంఘాల తరఫున బంజరైతు సమైక్య మద్దతు ధరల కోసము ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. ఢిల్లీలో 205 రకాల రైతు సంఘాల వాళ్ళు లక్షలాది మందితో చేస్తున్న ధర్నాకు మద్దతుగా నంద్యాలలో రైతు సంఘం
చేస్తున్న ధర్నాకు మద్దతు తెలియజేస్తూ ఈరోజు సిఐటి సిపిఎం ఆవాజ్ కంపెనీ మద్దతు తెలియజేస్తున్నాము. దేశవ్యాప్తంగా తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్ర నుండి 2000 మంది రైతాంగం చేరుకున్నారు. రైతుల యొక్క ప్రధాన సమస్య స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మద్దతు ధర ప్రకటించాలని. మద్దతు ధర అంటే కౌలు రైతులకు ఎవరికైనా పంట యొక్క ఉత్పత్తి ఖర్చుల పైన 1.5 రెట్లు పెంచి అదనంగా ఇవ్వాలని డిమాండ్ తో ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా మరొకవైపు ప్రభుత్వము రైతే రాజు, రైతే ఈ దేశం వెన్నెముక, జై జవాన్ జై కిసాన్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న మోడీ ప్రభుత్వము రైతుల గురించి, రైతు ఆత్మహత్యల గురించి, రైతుల యొక్క శ్రేయస్సుల గురించి, రైతు యొక్క పెన్షన్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు కార్పొరేట్ సంస్థలు ఊడిగం చేసే పద్ధతిలో సంవత్సరంలో 4-5 సార్లు ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు పెంచేసి కంపెనీల లాభాలు చేకూరుస్తున్నారు తప్ప సామాన్య రైతుకు కడుపు నింపే పద్ధతిలో ఆలోచన చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా మద్దతు ధర ప్రకటించాలని, రైతాంగ ఆత్మహత్యలను నివారించే పద్ధతిలో వాళ్ళకు బ్యాంకు రుణాలు, అప్పులు వీటన్నిటిని చేకూర్చాలని కోరుతూ, అదే సమయంలో వీటన్నిటిని అమలుకు కౌలు రైతులను కూడా వీటిలో పరిగణన తీసుకొని కౌలు రైతులను కూడా బ్యాంకులో రుణాలు ఇవ్వాలి. వీటన్నిటి సమస్యల పరిష్కారం కొరకు రాబోయే రోజుల్లో చేస్తున్న ఈ కార్యక్రమం రైతాంగ సమస్య కాదు, జాతి సమస్యగా పరిగణించాలని మార్క్సిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం యేచూరి గారు తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలకు పిలిపివ్వడం జరిగింది. నంద్యాల శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులు మాట్లాడుతూ ఆర్థిక సంస్థ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మరియు వాటి గురించి అవగాహన పెంపొందించుకునేందుకు ఈరోజు యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. నా పేరు అమృ నాయక్, సీనియర్ మేనేజర్, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆర్థిక సంస్థ అంటాం. ఈ ఆర్థిక సంస్థ ద్వారా ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఆర్థిక సహాయం చేస్తూ వాటికి అభివృద్ధి చేయడం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మేము అప్పుడప్పుడు ఈడీపీ ప్రోగ్రామ్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాము. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే డిసెంబర్ 13వ తారీఖున ఏంటంటే ప్రభుత్వము, చీఫ్ మినిస్టర్ గారు ఏంటంటే తిరుపతిలో ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ ఒకటి పెట్టారు. ఆ ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేసే ఉద్దేశంతో అక్కడ ఎంఓఈ ఎంటర్ అవ్వడము, అలాగే 10,000 పైగా పరిశ్రమలు స్థాపించడానికి ఎంఓఈ ఎంటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్, తర్వాత రెండోది వాళ్ళకి కావాల్సిన అప్రూవ్స్ కానీ ఎన్ని రోజుల్లో చేయాలా ఏంటి అనేది గవర్నమెంట్ కూడాను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకేంటంటే ఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ పెట్టాము. ఇందులో డిక్కీ కోఆర్డినేటరు, డిఐసి జనరల్ మేనేజరు, ఏపీఐఎస్ జెడమ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ డిఫరెంట్ సెక్టర్స్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం ఇండస్ట్రీ పెట్టచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్కస్ చేసి ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఏ విధంగా మనం ఆర్థిక సహాయం చేయడము జరుగుతుందనేది వాళ్ళకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో ఈ ప్రాసెస్లో ఎవరెవరైతే ముందుకు వస్తారో వాళ్ళని కూడా వాళ్ళ పేరు అంతా కూడాను నమోదు చేసుకుంటూ వాళ్ళతో మనము ఆఫీసులో కూర్చొని మొత్తం ఇంటరాక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ఏమేమి కావాలా ఏంటి అనేది మొత్తం వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టేదానికి దోహదపరుస్తాం. డిసెంబర్ 7వ తేదీ ప్రథమానందీశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి 1,00,000 గాజుల అలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వాసవి మహిళా మండలి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు యాడికి శ్రీదేవి మాట్లాడుతూ ప్రథమానందీశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అమావాస్య సందర్భంగా 1,00,000 గాజుల అలంకరణ మరియు కుంకుమార్చన, వడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వడిబియ్యం గాజులు భక్తులే తీసుకొని రావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సంఘ సభ్యులు కోరారు. ఓం నమః శివాయ. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి అమావాస్య శుభ సందర్భంగా కార్తీక మాసము పరిపూర్ణం అవుతున్న శుభ సందర్భంగా 1,00,000 గాజుల అలంకరణ మరియు కుంకుమార్చన, వడిబియ్యము కార్యక్రమం జరపబడింది. వడిబియ్యము ఎవరిది వాళ్ళే తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. మళ్ళీ 1,00,000 గాజులు అంటే తలాకు ఒక సరం లెక్క ఎవరైనా సరే గాజులు ఇవ్వచ్చు, లేకపోతే అమౌంట్ అయినా ఇవ్వచ్చు. ఎట్లయినా ఒకటి మీరు గాజులు ఇచ్చినా తీసుకుంటాము, అమౌంట్ ఇచ్చి మీరు తెచ్చుకోమన్నా తెచ్చుకుంటాము.
ఆ విధంగా లక్షగాజులు ప్రతి ఒక్కరూ సహకారంతో అమ్మవారికి లక్షగాజుల సహకారం చేయాలనుకున్నాం కాబట్టి, ఎందుకంటే ఎంతమంది ముత్తైదులో కలిస్తే కానీ గాజులు లక్ష కావు. అలాంటిది అందరూ కలిసి మన నంద్యాల పట్టణంలో ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో లక్షగాజుల అలంకరణ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. అందరికీ అమ్మవారి కరుణాకటాక్ష కృప అందరికీ ఉండాలని చెప్పి ఈ లక్షగాజుల అలంకరణ ఏర్పాటు చేసినాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. 7వ తేదీ లక్షగాజుల అలంకరణము చేయడము జరుగుతున్నది. అదేవిధంగా కుంకుమార్చన ఒడిబియ్యం కార్యక్రమం కూడా జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క మహిళ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మహిళా మండలి గారికి శ్రీదేవి అధ్యక్షురాలు ఆమె సమక్షంలో లక్షగాజుల్ని 7వ తేదీ లక్షగాజుల్ని అలంకరణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి వంతు వారికి కూడా గాజులు ఇచ్చి సహకరించాలని, ఈ పుణ్యంలో వాళ్ళు కూడా కొంచెం తీసుకోవాలని మేము కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని కాళికాంబ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించామని, ఈ లెక్కింపు కార్యక్రమంలో దాదాపు 3,36,678 రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ రామకృష్ణ, యాడికి శ్రీదేవి మరియు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి హుండీ కౌంటింగ్ జరిగినది. ఈ యొక్క హుండీ కార్యక్రమంలో లెక్కించగా వచ్చిన మొత్తము 3,36,678. ఈ యొక్క హుండీ కార్యక్రమంలో ఈ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, చైర్మన్ వైస్ చైర్మన్ రామకృష్ణ, యాడికి శ్రీదేవి మరియు వాళ్ళ మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క హుండీ కార్యక్రమం జరిగింది. కావున భక్తాదులందరూ విరివిగా పాల్గొన్నారు. కార్యక్రమం తొందరగా దిగ్విజయం చేసినారు. వారి యొక్క మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో జరిగే ఇస్తమా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. పద్మావతి నగర్లో నూతన ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ను ప్రారంభించిన ఆర్డీఓ రామచందర్ రెడ్డి. రైతు సమస్యలు తీర్చాలని కోరుతూ ధర్నా నిర్వహించిన ఏపీ రైతు సంఘం. యువ పారిశ్రామికులకు అవగాహన సదస్సు నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక సంస్థ. డిసెంబర్ 7వ తేదీన ప్రథమానందేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి లక్ష గాజుల అలంకరణ. శ్రీ కాళికాంబ దేవి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.